ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ 21 మహాలయ అమావాస్య. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒకే రోజున సూర్యగ్రహణం ప్లస్ అమావాస్య, మహాలయ అమావాస్య ప్లస్ ఆదివారం వచ్చింది కాబట్టి ఆ రోజున ప్రత్యేకంగా పరిగణిస్తారు. ఇది చాలా పవర్ఫుల్ అమావాస్య. ఇది 100 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఈసారి సెప్టెంబర్ 21వ తేదీన సూర్యగ్రహణం అమావాస్య ఒకే రోజు రావడం ప్రత్యేకంగా సంతరించుకుంటుంది. ఇప్పటికీ ఇదే నెలలో సెప్టెంబర్ 7వ తేదీన రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ముగిసింది. ఒకే నెలలో 2 గ్రహాలు రావడం కూడా ఒకే విశేషమనే చెప్పుకోవాలి. ఈ క్రమంలో ఈరోజు పాటించాల్సిన కొన్ని పరిహారాలు, నియమాలు ఏంటో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సెప్టెంబర్ 21న సూర్యగ్రహణం ప్రారంభానికి ముందు స్నానం చేయడం శుభప్రదమని పండితులు చెప్తున్నారు. అలాగే గ్రహణానికి కనీసం 4 లేదా 5 గంటల ముందు భోజనం చేయడం కూడా మంచిది. ఇక గ్రహణం ప్రారంభానికి ముందు తులసి ఆకులను ఆహార పదార్థాలపై తాగి నీటిలో వేయాలి. ఇలా చేయడం వల్ల గ్రహణ ప్రభావం ఆహారం, నీళ్ళపై పడకుండా ఉంటుందని నమ్మకం అన్నమాట. మన జ్యోతిష శాస్త్రాలు, మన పండితులు ఊరికి ఏది చెప్పరు. ప్రతిదీ కూడా జరుగుతుంటేనే వాళ్ళకి మనది తెలియజేస్తూ ఉంటారు. అలాగే గ్రహణం సమయంలో పాటించవలసింది, సూర్యగ్రహణం సమయంలో ఎలాంటి శుభకార్యాలు, పూజలు, మతపరమైన క్రియలు చేయకూడదని పండితులు చెప్తున్నారు. అలాగే దేవుడి విగ్రహాలను, చిత్రపటాలను ముట్టుకోవడం లేదా గుడికి వెళ్ళడం వంటివి చేయరు. ఇక గ్రహణం సమయంలో ఆహారం తీసుకోవడం, నీళ్లు తాగడం, నిద్రపోవడం చేయకూడని కూడా పెద్ద పనులు. ఇక ఈ సూర్యగ్రహణం సమయంలో మంత్రపఠనం అత్యంత శుభప్రదమైనది. ముఖ్యంగా గ్రహణ సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని, మహాముత్రాంజయ మంత్రం లాంటి మంత్రాలను జపించడం వల్ల గ్రహ ప్రభావం తగ్గుతుందని మన పండితులు చెప్తూ ఉన్నారు. గ్రహణం తర్వాత ఏమేం పాటించాలి అంటే, గ్రహణం ముగిసిన తర్వాత తలస్నానం చేసి శుభప్రదమైన వస్త్రాలు ధరించాలి. అలాగే ఇల్లు, పూజ గది, దేవుడి విగ్రహాలను, చిత్రపటాలను పవిత్ర జలంతో శుద్ధి చేయాలి. ఇక గ్రహణం వీడిన తర్వాత అవస్థలకు పేదవారికి అన్నదానం, వస్త్రదానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా గ్రహణం ముగిసిన తర్వాత సూర్యోదయం వేళ సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించడం చాలా విశేషమైనది. అలాగే పవిత్ర గంగా నదిలో కుదరకపోతే దగ్గరలోని పారే నదిలో స్నానం ఆచరించి సూర్యుడి అర్ఘ్యం సమర్పించాలి. అలా చేసినా కూడా చాలా మంచిది. అమావాస్య రోజున పాటించవలసింది, సాధారణంగా అమావాస్య రోజు చాలామంది కొన్ని ప్రత్యేక పూజలు చేయడం, పరిహారాలు ఆచరించడం చేస్తూ ఉంటారు. అందులోనూ సూర్యగ్రహణం, అమావాస్య ఒకే రోజు వస్తే ఆ రోజున మరింత ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు, మరింత ప్రత్యేకంగా పరిగణిస్తూ ఉంటారు. ఈ అమావాస్య రోజున పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం చాలా ప్రధానమైనది, ముఖ్యమైనది కూడా. ఇలా చేయడం వల్ల పూర్వీకుల ఆశీస్సులు కలుగుతాయని మన పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా అమావాస్య రోజు రావి చెట్టుకి పూజలు చేయడం కూడా చాలా శుభప్రదంగా భావిస్తూ ఉంటారు. ఇక అమావాస్య రోజు శివాలయంలో పూజలు చేయడం, అభిషేకం చేయడం వల్ల కూడా గ్రహదోషాలు, చీడపీడలు తొలగిపోతాయని విశేషమైన నమ్మకం అని చెప్తూ ఉంటారు. ఈ మహాలయ అమావాస్య అనేది చాలా పవర్ఫుల్. దానికి తోడు ఆ రోజు సూర్యగ్రహణం రావడం, దానికి తోడు ఆ రోజు ఆధారం రావడం ఇంకా పవర్ఫుల్గా మారిపోయింది ఈ అమావాస్య అనేది. అందుకని ఇలాంటి అమావాస్య రోజున మనం కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం వల్ల దాని వలన మనకి ఇంట్లో ఉన్న కీడంతా కూడా తొలగిపోతుంది. మరి ఆ వస్తువులు ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అమావాస్య రోజున ఖచ్చితంగా ఒక 10 రూపాయలు పెట్టి రాళ్ళుప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకోండి. రాళ్ళ ఉప్పును ఇంటికి తెచ్చుకోవడం వలన మంచి చేకూరుతుంది, మంచి ఫలితాలు కూడా వస్తాయి. మనం ఊహించినంత ధనలాభం అనేది కలుగుతుంది. మన రుణ బాధలన్నీ పోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. లక్ష్మీదేవి యొక్క పుట్టినిల్లు నుంచి వచ్చింది కాబట్టి ఈ రాళ్ళ ఉప్పుకు అంత శక్తి ఉంటుంది. ఈ ఉప్పు ఏమిటంటే కనుక చెడును తీసేస్తుంది, మంచిని తెచ్చి పెడుతుంది. కాబట్టి ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం వరిస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుంది. అందుకే మర్చిపోకుండా రాళ్ళ ఉప్పుని ఇంటికి తెచ్చుకొని కాసేపు పూజ గదిలో పెట్టుకొని తర్వాత దాన్ని ఏమిటంటే కనుక మీరు వంటింట్లో కానీ లేదంటే నార్మల్గా దిష్టి కోసం, ఇలా పరిహారం కోసం, ఉప్పు దీపం కోసం కూడా మీరు ఉపయోగించుకుంటే సరిపోతుంది. మంచి రిజల్ట్ని చూడగలుగుతారు. కాబట్టి అమావాస్య రోజున మర్చిపోకుండా రాళ్ళ ఉప్పునైతే ఇంటికి కొని తెచ్చుకోండి. రాళ్ళుప్పు వల్ల ఏమిటంటే కనుక ఐశ్వర్యం పెరుగుతుంది, ధనం అభివృద్ధి చెందుతుంది. ఏదో ఒక రూపంలో లక్ష్మీదేవి అనుగ్రహం కలగడంతో పాటు
మనకి సకల శుభాలు చేకూరుతాయి. కాబట్టి ఉప్పును మాత్రం అస్సలు మిస్ చేసుకోకుండా తెచ్చుకోండి. ఇక రెండవ వస్తువు వచ్చేటప్పటికి ఏమిటంటే పసుపు. పసుపు కూడా మనకి చాలా పవిత్రమైనది. లక్ష్మీదేవి యొక్క రూపంగా పసుపును భావిస్తాము. అంటే దేవతల యొక్క రూపంగా కూడా పసుపుని భావిస్తారు. పసుపుని ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి పసుపు ఇంటికి తెచ్చుకోవడం వల్ల మంచి చేకూరుతుంది. పసుపు ఇంటికి తెచ్చుకోవడం వల్ల మన ఇంట్లో శుభకార్యాలు జరగక చాలా ఇల్లు అవుతుంది. మన ఇంట్లో శుభకార్యాలు జరగడం లేదు, మేము ఏం ఫంక్షన్ చేయడం లేదు, ఎందుకో ఏదైనా చేద్దాము అనుకుంటే అది ముందుకు వెళ్ళడం లేదు, అక్కడే ఆగిపోతూ ఉంటుంది. ఏదైనా పని అనుకున్నా కూడా ఆగిపోతూ ఉంటుందని బాధపడుతూ ఉన్నవారు ఆ రోజున పసుపును తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి. అలా పసుపును తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఏదైనా శుభకార్యం మనం అనుకున్న జరుగుతుందని, ఆ దైవానుగ్రహం జరుగుతుందని, ఖచ్చితంగా దైవానుగ్రహం లేకపోతే ఏమీ జరగదని మన గ్రంథాలలో చెప్తూ ఉన్నారు. అందుకని ఒక పసుపు ప్యాకెట్ తెచ్చుకోండి. మన ఇంట్లో శుభకార్యాలు అనేది ఆటోమేటిక్గా జరిగిపోతాయి. ఈ 2 వస్తువుల్ని మీరు ఖచ్చితంగా తెచ్చుకోండి. అలాగే కొడుకులు ఉన్నవాళ్ళు ఆ రోజు అమావాస్య రోజున ఖచ్చితంగా దిష్టి తీసేయండి. మీ కొడుకులకి దిష్టి తీయడం వల్ల మీ ఇంట్లో అభివృద్ధి చెందుతుంది. వంశపారపరంగా మీ వంశం అనేది అభివృద్ధి చెందుతుంది. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది. అందులోనూ ఆదివారం వస్తుంది. కాబట్టి కీడు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందులోనూ సూర్యగ్రహణం కూడా కలిసి వస్తుంది కాబట్టి చాలా పవర్ఫుల్ అనమాట. అందుకని ఆ రోజున కొడుకులకి మాత్రం దిష్టి తీయండి. వాళ్ళని ఎక్కడికి కూడా పోనివ్వకుండా ఇంట్లోనే ఉంచండి. ఎందుకంటే కొడుకులు ఉన్న వాళ్ళకి దిష్టి అనేది ఎక్కువ తగులుతూ ఉంటుంది. మీకేమమ్మా మగపిల్లవాడు ఉన్నాడు, వంశం అభివృద్ధి చెందుతుంది అని మనం ఇరుగు పొరుగు వాళ్ళు అంటూ ఉంటారు చాలామంది మగపిల్లలు ఉన్న వాళ్ళని. అలాంటప్పుడే మనకు తెలియకుండానే మన పిల్లల మీద దిష్టి అనేది ఎక్కువ తగలడం వల్ల మనకు తెలియకుండానే పిల్లలకనేది ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. అది మనం గమనించము. కానీ మీరిదొక్కటే తెలుసుకొని, గమనించుకొని ఆ రోజున మాత్రం ప్రతి అమావాస్యకి ఖచ్చితంగా దిష్టి తీయాలి. కానీ ఈ అమావాస్యకి ఇంకా ఎక్కువ కాబట్టి మర్చిపోకుండా మీరు ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా కొడుకు ఉన్న ప్రతి తల్లి కూడా దిష్టి తీస్తే ఆ కొడుకు వంశాభివృద్ధి చెందుతుంది. ఆ కొడుకు ఆరోగ్యం కూడా బాగుంటుందన్నమాట. ఇలాగా ఈ అమావాస్య రోజున ఈ పరిహారాలు మాత్రం ఖచ్చితంగా పాటించండి. 1 ఉప్పు తీసుకొచ్చుకోండి ఇంట్లో. 2 లక్ష్మీదేవి అనేది మీ ఇంట్లో తాండవేస్తుంది. 2 పసుపు తెచ్చుకోండి. మీ ఇంట్లో శుభకార్యాలు అనేవి జరుగుతాయి. ఇక మూడవది మీ కొడుకుకి దిష్టి తీయడం వల్ల మీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం అనేది నెలకొంటుంది. ఇక ఆ రోజున మాత్రం మర్చిపోకుండా ఈ పనులు చేయండి. మీకంతా కూడా శుభమే జరుగుతుంది. మీ ఇంట్లో మీకు లెక్కలేనంత డబ్బు అనేది కలిసి వస్తుంది. మీరు అనుకోకుండానే మీరు అనుకున్నవన్నీ జరిగిపోతూ ఉంటాయన్నమాట. తెలుసుకున్నారు కదండి ఈ వీడియో ఎలా ఉంది అనేది. సూర్యగ్రహణం రాబోయే ముందులో ఏం చేయాలి అనేది, ఆ రోజున ఏం చేయాలి, అమావాస్య రోజున సెప్టెంబర్ 21వ తేదీన అమావాస్య రోజున ఆదివారం రోజున సూర్యగ్రహణం కలిపి వచ్చిన రోజున ఏం చేయాలి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.